ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనం ఫిర్కీ యాప్ నందు మ్యాథ్స్ టీపీడీ బ్లెండెడ్ కోర్సు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనము కోర్సు ముగింపు స్థాయికి వచ్చేసాము. మరి పిఎల్సి 2 అసైన్మెంట్ సబ్మిట్ చేయగానే మనకు దాదాపు కోర్సు ముగింపు దశకు వచ్చినట్లే. మరి మనము మాడ్యూల్ 2 నందు ఫ్రాక్షన్స్, అదేవిధంగా డెసిమల్స్ అనేటువంటి 2 చాప్టర్స్ చేశాము. ఇందులో మనకు 3 స్ట్రాటజీస్ పరిచయం చేశారు. మరి ఆ త్రీ స్ట్రాటజీస్ ఏవంటే ఏరియా మోడల్, లెంత్ మోడల్, సెట్ మోడల్. మరి ఈ 3 స్ట్రాటజీస్లో మనం ఏదో ఒక స్ట్రాటజీ ఆధారంగా గ్రూప్ యాక్టివిటీని కండక్ట్ చేస్తూ మరి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటిది ఈ గ్రూప్ యాక్టివిటీలో మనం చూస్తాం. మరి ఇక్కడ ఒక మోడల్ అసైన్మెంట్, నేను రాసినటువంటి మోడల్ అసైన్మెంటు ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం. మరి పిఎల్సి 2 అసైన్మెంట్ రాయడానికి నేను కాన్సెప్ట్ వచ్చేసి ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. అదేవిధంగా మనకు ఫ్రాక్షన్స్ యూనిట్లో డెమాన్స్ట్రేషన్ వీడియోలో మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలనేటువంటిది ఏరియా మోడల్ ఆధారంగా ఒక గ్రూప్ యాక్టివిటీని మనకు చూపించారు. మరి ఆ యాక్టివిటీ ఆధారంగా నేను కూడా ఈ అసైన్మెంట్ను కొన్ని ఎగ్జాంపుల్స్తో రాయడం జరిగింది. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్: స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ బై యూజింగ్ ఏరియా మోడల్. మరి ఈ యాక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ ఏరియా మోడల్ స్ట్రాటజీ ఆధారంగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి మార్చాలో నేర్చుకుంటారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్: చార్ట్ పేపర్ స్ట్రిప్స్, కలర్స్. ఈ యాక్టివిటీ కన్నా ముందు మనము స్టూడెంట్స్కు కొన్ని క్వశ్చన్స్, ఇంతకుముందు ఉన్నటువంటి నాలెడ్జ్ను టెస్ట్ చేయడానికి, మనము రీకాల్ చేసుకోవడానికి, టాపిక్ సంబంధించినటువంటి విషయాలు రీకాల్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాల్సి ఉంటుంది. ఇక్కడ హుక్: రీకాల్ ద ప్రీవియస్ పీరియడ్స్ టాపిక్స్ అబౌట్ ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ విధంగా క్వశ్చన్స్ ఆధారంగా వాళ్ళకు గత పీరియడ్స్లో జరిగినటువంటి టాపిక్స్ని మనము రీకాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనము అడగాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ ఫ్రాక్షన్? సెకండ్ వన్, వాట్ వీ కాల్ అప్పర్ నంబర్ అండ్ బిలో నంబర్ ఇన్ ద ఫ్రాక్షన్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ దేర్? వాట్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్? గివ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? గివ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్? గివ్ ఎగ్జాంపుల్స్. ఈ విధంగా మనము రీకాల్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ న్యూ మెటీరియల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ దెమ్ టు హౌ టు కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ బై ద యాక్టివిటీ బై యూజింగ్ ఏరియా మోడల్ స్ట్రాటజీ. మరి ఏరియా మోడల్ స్ట్రాటజీ ఉపయోగించి మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాము విత్ టీఎల్ఎంతో. అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు సాల్వ్ ఇన్ గ్రూప్ అండ్ ఇండివిజువల్ యాక్టివిటీ. అదేవిధంగా వాళ్ళు గ్రూప్ యాక్టివిటీ చేయడానికి, ఇండివిజువల్ యాక్టివిటీ చేయడానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనిస్తే, కన్వర్ట్ గివెన్ బిలో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ బై యూజింగ్ ఏరియా మోడల్ స్ట్రాటజీ. ఇక్కడ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. 2 1/5, 1 1/3, 3 2/8. Now let's see above problems how to solve by using area model strategy. మరి పై ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 2/8 into improper fraction based on the problem. Can we identify which problem model does it fall into? మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 3 2/8 అనేటువంటిది మనము
ప్రాబ్లంగా తీసుకున్నాము. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. దానికన్నా ముందు మనము ఈ ప్రాబ్లం అనేటువంటిది ఏ మోడల్లో సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ చెప్పాము 3 మోడల్స్ అయితే ఉన్నాయి 2 యూనిట్స్ సంబంధించి. ఏరియా మోడల్, లెంత్ మోడల్, సెట్ మోడల్. మరి ఇక్కడ స్టెప్ 1 గమనిస్తే ఐడెంటిఫై ద ప్రాబ్లం మోడల్. ఏరియా మోడల్, లెంత్ మోడల్, సెట్ మోడల్. హియర్ అబోవ్ క్వశ్చన్ ఫాల్స్ అండర్ ఏరియా మోడల్. మరి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి మార్చడానికి ఏరియా మోడల్ అనేటువంటిది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఈక్వల్ ఏరియా కలిగినటువంటి స్ట్రిప్స్ను ఉపయోగించి మనము ఈజీగా అర్థమయ్యేటట్టు మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చడానికి ఏరియా మోడల్ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్ 2లో వచ్చేసి టు సాల్వ్ ద ప్రాబ్లం టేక్ సమ్ ఏరియా చార్ట్ పేపర్ స్ట్రిప్స్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. మరి సేమ్ ఏరియా కలిగినటువంటి చార్ట్ పేపర్స్ను తీసుకొని అవి కూడా సేమ్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినటువంటి స్ట్రిప్స్ను తీసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఆధారంగా 3 2/8 మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇందులో హోల్ నంబర్ 3 కాబట్టి మనము 3 స్ట్రిప్స్ తీసుకున్నాము. 3 స్ట్రిప్స్కు మనము కలర్ వేయడం అయితే జరిగింది. ఇక్కడ మనము ప్రతి స్ట్రిప్ను 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 8 ఉంది కాబట్టి మనము ఈ 3 హోల్ స్ట్రిప్స్ను కూడా 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2/8కి సంబంధించి మనము 8 పార్ట్స్ కలిగినటువంటి ఒక స్ట్రిప్ను తీసుకొని అందులో 2 పార్ట్స్కు కలర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఆస్క్ 1 స్టూడెంట్ టు టేక్ 3 స్ట్రిప్స్ ఫర్ హోల్ నంబర్ 3. మరి మనము మన టీచర్స్ను అంటే స్టూడెంట్స్ లాగా అనుకొని టీచర్స్ను పిలిచి ఇక్కడ 3 స్ట్రిప్స్ను తీసుకోవాల్సి ఉంటుంది 3 హోల్ నంబర్ అనుగుణంగా. నెక్స్ట్ ఆస్క్ అనదర్ స్టూడెంట్ టు టేక్ పేపర్ స్ట్రిప్ ఫర్ 2/8. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ను పిలిచి మనము 2/8కు సరిపోయే విధంగా ఇంకొక స్ట్రిప్ను తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు స్టెప్ 4లో ఎక్స్ప్లెయిన్ ఆల్ స్ట్రిప్స్ డివైడెడ్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్ అండ్ 3 స్ట్రిప్స్ ఓన్లీ కలర్డ్ ఆల్ పార్ట్స్ టు షో హోల్ నంబర్ 3 యాజ్ కంప్లీట్ పార్ట్. మరి ఇక్కడ మనము అన్ని స్ట్రిప్స్ను 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాము. ఇందులోన 3 కలర్డ్ స్ట్రిప్స్ వచ్చేసి ఇవి హోల్ నంబర్ను సూచిస్తాయి కాబట్టి ఇవి కంప్లీట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు, మొత్తం భాగం కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా అండ్ 1 స్ట్రిప్ కలర్డ్ 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 8 టు షో 2/8. మరి 2/8ను చూపించడానికి 8 ఈక్వల్ పార్ట్స్ చేసినటువంటి స్ట్రిప్ను మనము అందులో 2 పార్ట్స్కి మాత్రమే కలర్ చేసినటువంటి స్ట్రిప్ను చూపిస్తాము. ఇది 2/8ను తెలియజేస్తుంది. నెక్స్ట్ స్టెప్ 5. నౌ పుట్ 3 స్ట్రిప్స్ ఆఫ్ ఆల్ పార్ట్స్ కలర్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ పుట్ 4th స్ట్రిప్ ఆఫ్ 2 పార్ట్స్ కలర్డ్. ఈ విధంగా మనము 3 కలర్డ్ స్ట్రిప్స్ను పూర్తిగా కలర్ చేసినటువంటి 3 స్ట్రిప్స్ను ఒక సైడు, అదేవిధంగా 2 పార్ట్స్ను కలర్ చేసినటువంటి స్ట్రిప్స్ను ఈ విధంగా ఒక సైడు పక్కపక్కనే ఉంచాలి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ పక్కపక్కనే పట్టుకొని నిలబడి ఉంటారనమాట. నౌ కౌంట్ టోటల్ కలర్డ్ పార్ట్స్ అండ్ రైట్ 26 యాజ్ న్యూమరేటర్ అండ్ రైట్ 8 యాజ్ డినామినేటర్ విచ్ వీ డివైడెడ్ ఆల్ స్ట్రిప్స్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు మనము ఈ టోటల్ 3 హోల్ నంబర్ని సూచించినటువంటి టోటల్ 3 స్ట్రిప్స్ను
మనము 8 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇప్పుడు దీంట్లో ప్రతి పార్ట్ను కౌంట్ చేస్తాం. ఓన్లీ ఈ 3 స్ట్రిప్స్లోనే టోటల్ ఎన్ని వస్తాయి? 24 వస్తాయి. మరి వీటిని మనము 8గా డివైడ్ చేసాం, 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ హోల్ పార్ట్స్ 24 వచ్చేసి న్యూమరేటర్గా రాయాలి. టోటల్ పార్ట్స్ వచ్చేసి 8గా డినామినేటర్గా రాయాలి. ఈ విధంగా అదేవిధంగా రిమైనింగ్ స్ట్రిప్లో ఉన్నటువంటి 2 పార్ట్స్ను 2/8గా రాయాలి. మరి వీటిని మొత్తం కలిపితే మనకు టోటల్ పార్ట్స్ వచ్చేసి 24 + 2 కలిపితే 26/8. ఇక్కడ ఆల్ పార్ట్స్ 8గా డివైడ్ చేసాం కాబట్టి డినామినేటర్ 8 అవుతుంది. మరి ఇక్కడ మనము ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటువంటి దాన్ని మనము ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనేటువంటిది చూడవచ్చు. ఫస్ట్ వన్, కన్వర్ట్ ద హోల్ నంబర్ టు ఏ ఫ్రాక్షన్ బై మల్టిప్లయింగ్ ద హోల్ నంబర్ బై ద డినామినేటర్. మనము హోల్ నంబర్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడానికి మనము 3 × 8/8గా మనం రాయొచ్చు. మరి 3 హోల్ నంబర్ను మనము 3 × 8 = 24/8గా రాయొచ్చు. యాడ్ ద కౌంటెడ్ హోల్ నంబర్ టు ద రిమైండర్ ఫ్రమ్ ద మిక్స్డ్ నంబర్ టు సాల్వ్ ప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఈ విధంగా కౌంట్ చేసుకునేటువంటి 24/8 అనేటువంటి ఫ్రాక్షన్ను మనము రిమైండర్ ఫ్రాక్షన్ వచ్చేసి 2/8కు యాడ్ చేయాలి. ఈ విధంగా మనము గమనిస్తే టోటల్ 3 స్ట్రిప్స్కి సంబంధించినటువంటి పార్ట్స్ కలిపితే 24 అవుతాయి. వీటిని మనము 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి టోటల్ పార్ట్స్ 24 అనేటువంటిది న్యూమరేటర్ అవుతుంది. 8 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి డినామినేటర్ 8గా రాయాలి. ప్లస్ నెక్స్ట్ ఫోర్త్ స్ట్రిప్ 2 పార్ట్స్ మాత్రమే కలర్ చేయడం జరిగింది కాబట్టి ఆ 2 పార్ట్స్కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్ 2/8ను యాడ్ చేయాలి. ఈ విధంగా మనము 24/8 + 2/8 ఇవి రెండు మనకు లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. కాబట్టి మనము 2 లైక్ ఫ్రాక్షన్స్కు సేమ్ డినామినేటర్ 8 రాస్తాం, న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 24 + 2 / 8 టోటల్ 26/8. ఈ విధంగా మనము PLC2 యాక్టివిటీని మనము కండక్ట్ చేసిన తర్వాత మనము అసైన్మెంట్ను రాయించాల్సి ఉంటుంది. రాయించినటువంటి అసైన్మెంట్ను మనము ఫిర్కీ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.